అది కేవలం పీడకల కాదు, మెదడు పంపుతున్న హెచ్చరిక. నిద్ర అనేది మన శరీరానికి అత్యంత ముఖ్యమైన విశ్రాంతి సమయం. రోజు మొత్తం పనిచేసిన తర్వాత శరీరం, మెదడు తిరిగి శక్తిని సంపాదించుకునే సమయం నిద్ర. ఈ సమయంలో మనకు కలలు రావడం చాలా సహజం. కొన్నిసార్లు మంచి కలలు వస్తాయి, మరికొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వ్యక్తులు కలల్లో చూసే సంఘటనలను నిజంగానే బయటకు ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే నిద్రలోనే చేతులు ఊపడం, తన్నడం, గట్టిగా అరవడం లేదా మంచం మీద నుంచి కింద పడిపోవడం వంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలామంది దీన్ని సాధారణ పీడకలగా లేదా భయంకరమైన కలగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన నిద్ర సంబంధిత వ్యాధి కావచ్చు. దీనినే వైద్య పరిభాషలో REM స్లీప్ బిహేవియర్ డిజాస్టర్ లేదా సంక్షిప్తంగా RBD అని పిలుస్తారు. గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడం, పక్కనే ఉన్న వారిని తన్నడం లేదా చేతులతో కొట్టడం చూసినప్పుడు చాలా మందికి అది భయంకరంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అది ఏదో దెయ్యం పట్టినట్లుగా కూడా అనిపించవచ్చు. కానీ నిజానికి దాని వెనుక ఉన్న కారణం పూర్తిగా శాస్త్రీయమైనది. మనం కలలు కనేటప్పుడు సాధారణంగా మన శరీరం పూర్తిగా నిశ్చలంగా ఉంటుంది. అంటే మెదడు మన కండరాలకు ఒక సంకేతం పంపి వాటిని తాత్కాలికంగా పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల మన కలలో చూసే సంఘటనలను నిజ జీవితంలో చేయకుండా అడ్డుకుంటుంది. ఇది మన మెదడులో ఉన్న ఒక రక్షణ వ్యవస్థ లాంటిది. అయితే కొంతమందిలో ఈ వ్యవస్థ సరిగా పనిచేయదు. ఫలితంగా వారి కలలో చూసే యాక్షన్ సన్నివేశాలను నిజంగానే చేయడానికి ప్రయత్నిస్తారు. ఇదే పరిస్థితిని REM స్లీప్ బిహేవియర్ డిజాస్టర్ అని పిలుస్తారు. నిద్రలో REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే ఒక ప్రత్యేక దశ ఉంటుంది. ఈ దశలోనే మనకు ఎక్కువ కలలు వస్తాయి. ఈ సమయంలో మన కళ్ళు మూసి ఉన్నప్పుడు లోపల వేగంగా కదులుతూ ఉంటాయి. ఈ దశలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అదే సమయంలో శరీరంలోని కండరాలు మాత్రం పూర్తిగా స్తంభించిపోతాయి. దీనివల్ల మనం కలలో చూసే సంఘటనలు నిజంగా చేయలేం. అయితే RBD సమస్య ఉన్నవారిలో ఈ వ్యవస్థ విఫలమవుతుంది. ఫలితంగా వారి కలలో ఎవరైనా వెంటాడుతున్నట్లు అనిపిస్తే నిజంగానే పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు తన్నడం, గుద్దడం, చేతులు ఊపడం వంటి చర్యలు కూడా చేస్తూ ఉంటారు. ఇది వారికి మాత్రమే కాకుండా పక్కనే నిద్రిస్తున్న వారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధికి కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి. మొదటిగా నిద్రలో శారీరక కదలికలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు తన్నడం, గుద్దడం, చేతులు ఊపడం లేదా మంచం మీద నుంచి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. రెండవది శబ్దాలు చేయడం. కొంతమంది నిద్రలోనే గట్టిగా అరవడం, మాట్లాడడం లేదా తిట్టడం కూడా చేస్తారు. మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిద్ర లేచిన తర్వాత వారు తమకు వచ్చిన కలలను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అలాగే ఉదయం లేవగానే శరీరంపై చిన్న చిన్న గాయాలు కనిపించవచ్చు. ఎందుకంటే రాత్రిపూట తెలియకుండానే వారి కదలికలు చేయడం వల్ల గాయాలు కావచ్చు. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే అది RBD సమస్యకు సంకేతం కావచ్చు. సాధారణంగా ఈ వ్యాధి 50 సంవత్సరాలు దాటిన పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ముఖ్యంగా అధికంగా మద్యం సేవించడం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు వాడటం లేదా నరాల బలహీనత వంటి కారణాలు కూడా దీనికి కారణమవుతాయి. ముఖ్యంగా వైద్య నిపుణులు చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమస్య భవిష్యత్తులో వచ్చే కొన్ని పెద్ద నరాల వ్యాధులకు ముందస్తు హెచ్చరికగా ఉండవచ్చు. ముఖ్యంగా పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధులు వచ్చే ముందు కొన్ని సంవత్సరాల ముందే ఈ లక్షణాలు కనిపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే ఈ సమస్యను తేలికగా తీసుకోవడం మంచిది కాదు. ఎవరైనా వ్యక్తి నిద్రలో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. దీనిని నిర్ధారించడానికి వైద్యులు ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనది పాలిసోమ్నోగ్రఫీ అనే ఓవర్నైట్ స్లీప్ స్టడీ. ఈ పరీక్షలో ఒక రాత్రంతా వ్యక్తి నిద్రను పరిశీలిస్తూ మెదడు పనితీరు, గుండె స్పందన, కండరాల కదలికలు మరియు శ్వాస విధానాన్ని రికార్డ్ చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా వైద్యులు RBD ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఈ సమస్యకు చికిత్స కూడా అందుబాటులో ఉంది. సాధారణంగా మెలటోనిన్ లేదా క్లోనాజెపం వంటి మందులను వైద్యులు సూచిస్తారు. ఇవి కండరాల కదలికలను నియంత్రించి నిద్రను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు కూడా చేయాలి. ఉదాహరణకు మంచం పక్కన మెత్తని దిండ్లు ఉంచడం, పదునైన వస్తువులను దూరంగా పెట్టడం, మంచం ఎత్తు తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. చాలా మంది నిద్రలో జరిగే ఈ వింత చేష్టలను కేవలం అలవాటు లేదా పీడకల అని భావించి పట్టించుకోరు. కానీ నిజానికి ఇది మన మెదడు ఆరోగ్యం గురించి ఇచ్చే ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. కాబట్టి నిద్రలో తరచుగా ఇలా జరుగుతున్నట్లు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందుగానే గుర్తించి
సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే పెద్ద నరాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి పునాది. కాబట్టి మన నిద్రలో జరిగే మార్పులను గమనించడం ద్వారా మన ఆరోగ్యానికి కాపాడుకోవడం చాలా అవసరం.